99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం. నమస్కారం. 99 న్యూస్ కి స్వాగతం. కేంద్ర మంత్రి వర్యులు గౌరవ కిషన్ రెడ్డి మావయ్య మోదే కృష్ణారెడ్డి దశదిన కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు పద్మశ్రీ మందాకృష్ణ మాదిగ, బీసీ జేఏసీ చైర్మన్ జూజుల శ్రీనివాస్ పాల్గొని వారి చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు, బీసీ నాయకులు పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలోని మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా 13వ వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి ఉప్పు నాగమణితో కలిసి వారి విజయాన్ని ఆకాంక్షిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకాలను వివరిస్తూ ఇంటింటి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న టీజీఐడీసీ చైర్మన్ మువ్వా విజయబాబు, ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయ్యి. ఈ సందర్భంగా టీజీఐడీసీ చైర్మన్ మువ్వా విజయబాబు ప్రసంగిస్తూ, గత బీఆర్ఎస్ ప్రభుత్వం పేదలను పట్టించుకోలేదు, కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వం అని ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలు అయిన రేషన్ కార్డ్, సన్నబియ్యం, ఉచిత కరెంట్, డ్వాక్రా సంఘాల గురించి వివరించి రానున్న రోజుల్లో మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు ప్రభుత్వం చేపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి ఏఎంసీ చైర్మన్ దోమ ఆనంద్ బాబు, 13వ వార్డు ప్రజలు, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మున్సిపాలిటీలోని 1, 8, 9, 13వ వార్డులలో అభ్యర్థుల గెలుపు కోసం ఇంటింటి ప్రచారం మరియు రోడ్ షోలో పాల్గొన్న సత్తుపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీమతి డాక్టర్ మట్టా రాగమయ్యి దయానంద్ మరియు తెలంగాణ రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ మువ్వా విజయబాబు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో భారీగా ర్యాలీలో పాల్గొన్న తెలుగుదేశం, వైఎస్ఆర్సీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు. ఖమ్మం జిల్లా మధిర మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా 15వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నకిరికంటి రాజేశ్వరి గెలుపు కొరకు ఎర్రపాలెం మండలం ఇన్ఛార్జి పసుపులేటి వెంకట నారాయణ, నందిగం సందీప్, కూరబాటి రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఐటీసీ గ్రాండ్ చోళ హోటల్లో వైభవంగా వైఎస్ సునీల్ రెడ్డి కుమారుడు సాహిల్ వేదికల వివాహ రిసెప్షన్ వేడుకలో హాజరైన వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్, తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ ను ఆత్మీయంగా పలకరించారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి జనసేన పార్టీ అభ్యర్థులు 5వ వార్డు అభ్యర్థి షేక్ అక్బర్, 9వ వార్డు అభ్యర్థి వల్లపుల వీరమ్మ, 10వ వార్డు అభ్యర్థి వల్లపుల నాగబాబు, 11వ వార్డు అభ్యర్థి మిట్టపల్లి సత్యనారాయణ జనసేన పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం జనసేన పార్టీ ఏ విధంగా బాధ్యతగా పనిచేస్తుందో వివరించి సత్తుపల్లి మున్సిపాలిటీలో నిజాయితీ, నిబద్ధత, బాధ్యతగా ఉంటారని, వీరి ప్రచారంకు జనసేన పార్టీకి మద్దతుగా హీరో తనీష్ ప్రచారం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్పొరేషన్ పాల్వంచనందు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపుకై విస్తృత ప్రచారం నిర్వహిస్తున్న కొత్తగూడెం జిల్లా గ్రంథాలయ చైర్మన్ పసుపులేటి వీరబాబు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురుతుందని, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంక్షేమ పథకాలను ప్రజల ముందుకు తీసుకెళ్తున్నామని, అలాగే రానున్న కాలంలో పేదలకు మరింత సహాయం చేస్తామని తెలిపారు. ప్రజాప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి యొక్క నాయకత్వాన్ని ఆశీర్వదించాలని కోరారు. నెల్లూరు జిల్లా ఉదయగిరి సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకట్రావుపై జ్యోతి అనే మహిళా కానిస్టేబుల్ తీవ్ర ఆరోపణలు చేశారు. గతంలో సీతారామపురం ఎస్ఐ శివకృష్ణారెడ్డి సస్పెండ్ వెనుక సిఐ వెంకట్రావు హస్తం ఉందని, సిఐ వెంకట్రావుకు ఎస్ఐ శివకృష్ణారెడ్డికి పాత కక్షలు ఉన్న నేపథ్యంలో ఎస్ఐని సస్పెండ్ చేసేందుకు తనకు ఎస్ఐకు అక్రమ సంబంధం ఉందని దుష్ప్రచారం చేశారని, తాను ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తున్నట్టు, తన వద్ద అక్రమంగా సంతకాలు పెట్టించుకున్నారని, తనను గత 5 నెలలుగా సిఐ వెంకట్రావు తీవ్రంగా వేధిస్తున్నారని, దళిత మహిళ అని తెలిసి కూడా తాను అవమానపడేలా మాట్లాడుతున్నారని, సిఐ వెంకట్రావు వేధింపులు భరించలేక తాను నిద్ర మాత్రలు కూడా మింగి ఆత్మహత్యా యత్నం చేసుకున్నానని, జిల్లా పోలీసు ఉన్నతాధికారులకు సిఐ వెంకట్రావుపై కఠిన చర్యలు తీసుకోవాలని సీతారాంపురం పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న మహిళా కానిస్టేబుల్ జ్యోతి మీడియాకు తెలిపారు. ఖమ్మం జిల్లాలో ఆరోగ్యాభిలాషులకు ప్రతి సోమవారం, మంగళవారంలలో ఖమ్మంలోని సిద్ధార్థ ప్రకృతి ఆరోగ్య కేంద్రంలో పీవీసీ స్వామి నేచర్ క్యూర్, ఆక్యుపంచర్, ఆయుర్వేదిక్ డాక్టర్, గట్టయ్య సెంటర్, ఆర్టీఓ ఆఫీస్ రోడ్డు, కొత్త మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదురుగా ఖమ్మంలో అందుబాటులో ఉంటానని తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారం చేసిన జిల్లా బీఆర్ఎస్ పార్టీ నాయకులు సోయం వీరభద్రం.
ఎన్నికల సమయంలో ఎప్పుడూ లేని కోట్లు నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే మంత్రులు చెబుతున్నారు. అశ్వారావుపేట అభివృద్ధి చేస్తే ప్రతి గడపకు ఎందుకు వెళ్లి ఓట్ల కోసం అభ్యర్థిస్తున్నారో, కాలికి బల్బం కట్టి ఎందుకు అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రచారం చేస్తున్నారో సమాధానం చెప్పాలని అన్నారు. అశ్వారావుపేట నియోజకవర్గ కేంద్రంలో 2, 4, 9, 10వ వార్డులలో అభ్యర్థుల గెలుపునకు బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ మెచ్చ నాగేశ్వరరావుతో ప్రతి ఇంటికి వెళ్లి బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుపై అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీఆర్ఎస్ పార్టీ సోయం వీరభద్రం, బీఆర్ఎస్ తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. 99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం.